మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ ఆహాబు ఎలాంటి వాడో మనకి తెలియజేస్తుంది. తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు అన్నాడు. ఆహాబు ఎవరికి అమ్ముకున్నాడట? ఎవరికి అమ్ముకున్నాడు? తన భార్యకి అమ్ముకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజులో కూడా సహజంగా ఈ సమాజంలో ఒక సామెత ఉంటుంది, వాడు భార్యకి అమ్ముడు పోయాడు అంటారు. అవునా? వాడు భార్యకి బానిస, దాసుడు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. చెప్పాలంటే ఈ ఆహాబు ఏ విధంగా అయితే తన భార్యకి దాసుడుగా మారాడో, ఈ యెహోరాము కూడా తన భార్య అయినటువంటి అతల్యాకి దాసుడుగా మారిపోయాడు. అంటే తన భార్య ఏది చెబితే ఆ విధంగానే ప్రవర్తించేవాడు. అంటే ఇది దేవుని దృష్టిలో బాగా గమనించాలి. ఇది దేవుని దృష్టిలో ఎంత కోపాన్ని పుట్టించే విషయము అన్న సంగతి ఈరోజు క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలి. మనము ఈ సమాజంలో, ఒక కుటుంబములో ఏ రకంగా, ఏ విధంగా మనం ఉదాహరణగా బ్రతుకుతున్నాం అన్నది గుర్తించుకోవాలి. అనేక సార్లు మనము కూడా కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలకి గురయ్యే అవకాశం ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి తెలియదు మనము చేస్తున్న తీర్మానాలు, మనం తీసుకుంటున్న తీర్మానాలన్నీ కూడా మరి దైవ చిత్తానుసారమైనయా, ఇది దేవునికి ఇష్టమైనవా అన్నటువంటి ఆలోచన అప్పటికి రాదు మనకి. అన్ని కూడా మనకి మన దృష్టిలో అది కరెక్ట్ గానే అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందో మనం ఆలోచించాలి. ఖచ్చితంగా భార్య భర్తల ఇరువురు మధ్యలో అండర్స్టాండింగ్ ఉండటం అన్నది మంచిది, ఉండాలి కూడా. ఎంతవరకు అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినంత వరకు. ఎంతవరకు? దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రవర్తించినంత వరకు ఇరువురు కూడా కలిసి తీర్మానాలు తీసుకోవాలి. ఇరువురు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని బ్రతకాలి. ఇరువురు కూడా ఒకరిని ఒకరు విడిచివ్వకుండా ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళాలి. ఇందులో ఎటువంటి తప్పు లేదు. అయితే మనం చేసే ప్రయత్నాలు, మనం తీసుకునే తీర్మానాలు అన్నీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని గుర్తుంచుకోండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి అన్నది ప్రభు యొక్క నియమము, ఆయన యొక్క చట్టం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అయితే నీ భార్యని ప్రేమించినంత మాత్రాన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలన్నది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ భర్తకు లోబడాలి అన్నంత మాత్రాన ప్రతి విషయంలో దేవునిని ఎదిరించాలన్నది కాదు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఆహాబు చేసిన కార్యము కావచ్చు, యెహోరాము చేసిన కార్యం కావచ్చు, వీళ్ళు భార్యలను ఎక్కువగా ప్రేమించినంతగా దేవునిని ప్రేమించలేదు అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే దేవుడు మరి ఆదిలోనే ఆదాము చేసినటువంటి కార్యములోనే దేవుడు ఒక మాట పలుకుతాడు. అది క్రైస్తవులు గుర్తించాలి. నీవు నీ భార్య మాట విని నేను తినకూడదు అని చెప్పిన పండుని తింటివా అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ భార్య మాట విని నా మాట నువ్వేం చేశావు? వ్యతిరేకించావు, నా మాటకి నీవు ధిక్కరించావు అని అర్థం. నీవు నీ భార్య మాట విని అంటాడు. అంటే ఈ ఆహాబుని గురించి కూడా దేవుడు ఏమన్నాడు? మళ్ళా చదవండి ఆ మాట. 21-25 మొదటి రాజులు. అమ్ముకొని అంటే తన భార్య, మళ్ళా చదవండి, తన భార్య ప్రేరణ చేత తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు అన్నాడు. అంటే కారణం ఏంటంటే భార్య ప్రేరేపించగానే ఇతని యొక్క
ప్రవర్తన దేవునికి వ్యతిరేకముగా ఉంది అన్నటువంటి సంగతిని మరిచి ప్రవర్తించాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు మరి ఆనాడు ఆదాముతో ఆ మాట చెప్పటానికి గల కారణము, అతడు తన భార్య చెప్పింది అనగానే ఇంక మిగిలిన దేవుని మాటను గురించి ఆలోచించలేదు. ఆహాబు తన భార్య అయినటువంటి యెజెబెలు చెప్పిన మాట బట్టి అతడు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాడు అన్నది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో భార్య అయినా సరే, భర్త అయినా సరే, వాళ్ళు చెబుతున్నటువంటి ఆలోచన అది దైవానుసారమైనదా, దైవుని చిత్తానికి వ్యతిరేకమైనదా అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే యోబు యొక్క జీవితంలో కూడా ఆయన భార్య ఆయనకి ఆలోచన చెప్పింది. కానీ యోబు ఏం చేశాడు? పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అలా మాట్లాడకు అని అర్థం. ఆమె చెప్పిన ఆలోచన యోబు అది వినగానే వెంటనే అతడు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటో తెలుసా? నీవు పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు, నీ ఆలోచన సరైనది కాదు. ఎందుకు? నీవు దేవుని దూషించి జీవమును విడువుము అని చెప్పగానే వెంటనే యోబు నువ్వు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని తిరస్కరించాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా కానీ, మన భార్యే చెప్పినా కానీ అది దేవుని వాక్యానుసారంగా మనం చేసేది కరెక్టేనా తప్ప అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటుందో మనం చేసే ఏ కార్యము కూడా సరిగా ఉండదు, మనం తీసుకునే ఏ తీర్మానము కూడా కరెక్ట్గా ఉండదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఈ యెహోరాము యొక్క ఆ పరిపాలన కూడా ఆ దినాలలో అంత భయంకరమైనదిగా ఉన్నది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే ఇతడు ఎవరినైతే వెంబడించాడో అతని యొక్క ప్రభావం ఇతనిలో ప్రవేశించి ఇతడు కూడా ప్రజలని భయంకరమైనటువంటి దుఃఖానికి గురి చేశాడు. అంతేగా తన సొంత కుటుంబంలోనే తన సహోదరులను కూడా చంపేంత ఒక దౌర్భాగ్యుడుగాను దుష్టుడుగాను మారిపోయాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకే దేవుడు అంటాడు 21వ అధ్యాయంలో 12 నుండి మనం చదువుకుంటే, అతడు తన తండ్రి అయినటువంటి యెహోషాపాతు మార్గములోను యూదా రాజు అయినటువంటి ఆసా మార్గంలోను నడవలేదు అంటాడు. ఎవరి మార్గములో? యెహోషాపాతు మార్గములోను యూదా రాజు అయిన ఆసా మార్గములోను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గములో నీవు నడిచితివి అంటాడు. అంటే ఇతడు చేసినటువంటి కార్యము ఎవరినైతే వెంబడించాడో దాని వలన ఇతడు ఎంతటి దౌర్భాగ్యుడుగాను దుష్టుడుగాను మారిపోయాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చెబుతున్నా, ఈ సమాజంలో మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో వాళ్ళ యొక్క ప్రభావం మనల్ని చోటు చేసుకున్నప్పుడు అది పౌలు అంటున్నట్టు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అప్పుడు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే ఇతనిలో ఎవరి యొక్క పోలిక కనబడుతుంది అంటే క్రీస్తు యొక్క పోలిక కనబడుతుంది. అందుకే ఏలియా ద్వారా దేవుడు ఏమని రాయించాడంటే, నీవు ఎవరిలా నడుచుకోలేదు, యెహోషాపాతు వల్ల కానీ మరి యూదా రాజైన ఆసా వలె నువ్వు నడుచుకొనక నువ్వు ఎవరినైతే వెంబడించావో అతని యొక్క వ్యభిచారపు కార్యములన్నీ కూడా నీలో కనబడుతున్నాయి. నువ్వేం చేశావు? నీ ప్రజలందరిని కూడా అలాగే ప్రవర్తింపజేశావు అని దేవుడు మరి కోపపడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. కనుక ఎప్పుడు కూడా మనము తప్పుడు ఉదాహరణలకి మనము గురి కాకూడదు. తప్పుడు ఉదాహరణలుగా మనము బ్రతికేటువంటి పరిస్థితిని ఎప్పటికీ కూడా మనము కలిగి ఉండకూడదు అన్న విషయాలని మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏ విధంగా అయితే ఒక క్రైస్తవ సమాజానికి మనమందరము కూడా ప్రతినిధులుగా ఉన్నామో అలాగే మనము క్రీస్తులా ఈ సమాజానికి
బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత దినములు యేసు ప్రభువుని మనము ఉదాహరణముగా తీసుకొని ఈ భూమి మీద మనము కూడా ఉదాహరణముగా బ్రతకటానికి, అంటే మంచి ఉదాహరణముగా బ్రతకటానికి మన జీవితాలని మలుచుకోవాలి. ఒక ఆహాబులాగా తన తండ్రిని వెంబడించడానికి బదులు ఒక చెడ్డ ఉదాహరణని వెంబడించాడు యెహోరాము. దాని వలన ఎంతటి భయంకరమైనటువంటి మరణానికి గురయ్యాడు అన్నది బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు చెప్పినటువంటి ప్రతి హెచ్చరికను కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు దారి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే ఇతడు మరి ఉదాహరణంగా తీసుకున్నాడో ఆ వ్యక్తి ఎందువలన ఆ స్థితికి చేరుకున్నాడంటే కేవలం తన భార్య యొక్క మాటను వినుట ద్వారా దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అలాగని ఇతను మంచివాడా అంటే కాదు. ఇతని యొక్క ప్రవర్తన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విని కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతకటమే ఇతడు చేసినటువంటి పొరపాటు. కాబట్టి క్రైస్తవులముగా మనము దేవుని యొక్క వాక్యమును మనము అనుసరించి బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకి ఎరుగకయే ఆహాబుకి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. యెహోరాముకి ధర్మశాస్త్రం తెలియదా? తెలుసు. ఇంత తన తల్లిదండ్రులు, తన యొక్క మరి పితరులు ఎంత భక్తి కలిగిన వారు అన్న సంగతి కూడా తెలుసు. అందుకే దేవుడు అక్కడ దావీదుని గుర్తు చేస్తాడు. దావీదు నడిచినట్లు ఇతడు నడవలేదు అంటాడు. అప్పుడు దావీదు దేవునికి ఎంత హృదయానుసారుడిగా బ్రతికాడు అన్నప్పుడు ఇవన్నీ తెలిసి కూడా వాక్యాన్ని ఏం చేశారు? వీళ్ళు ధిక్కరించారు, వాక్యాన్ని త్రోసివేశారు, దేవునికి ప్రతికూలంగా బ్రతికారు. కాబట్టి మన జీవితాలు బాగుపడాలన్నా, సర్వనాశనం కావాలన్నా మనమే దానికి కారణం. వాక్యమును అనుసరించి మన జీవితాల్ని కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి కనికరం చూపిస్తాడు. ఈ యెహోరాము యొక్క జీవితం ఎవ్వరికి రాకూడదు. ఇంకా దేవుడే అంటాడు, యెహోబు లాంటి వాడు ఎవడు కూడా లేడు, ఆహాబు లాంటి వాడు ఎవడు కూడా లేడు అంటాడు. అంటే వాళ్ళ యొక్క జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ముగించింది అన్న సంగతి మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. సులభంగా హవ్వని మోసం చేసింది సాతాను, సులభంగా. అందుకే బైబిల్ తెలియజేస్తూ ఉంది, కుయుక్తితో హవ్వను మోసపరిచినట్లు అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 11వ వచనం, 11వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది? పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులని చెరుపబడి. అప్పుడు ఈ సాతాను హవ్వని కుయుక్తితో మోసపరిచింది అన్నప్పుడు మీ మనసులను కూడా చెరిపేటువంటి అవకాశం ఉంది. సాతాను హవ్వని కుయుక్తితో సులభంగా మోసపరిచింది కేవలం ఒక పండు అనేటువంటి విషయంలో. అప్పుడు సాతానికి ఒక మనిషిని పడవేయాలంటే వాడికి ఎంత సులభమో మీరు ఆలోచన చేసుకోవాలి. తన భార్య ద్వారా అయినా రావచ్చు, తన సహోదరుడి ద్వారా అయినా రావచ్చు, తన స్నేహితుడి ద్వారా అయినా రావచ్చు, ఏ మార్గంలో అయినా వాడు వచ్చే అవకాశం ఉంది. అంతే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి ఎక్కడ పడిపోతాడు అంటే తన భార్య చెప్పిన మాటల్లో పడిపోతాడు. కారణం ఏంటి? మన దైనందిన జీవితంలో మనతో ఉన్నది ఎవరు? భార్య. మనతో ఉన్నది ఎవరు? భర్తే. కాబట్టి వీరు ఇరువురు కూడా, ఎందుకంటే
ఒకరు పర్ఫెక్ట్, ఒకరు తప్పని, ఒకరికి తప్పని కాదు, ఇరువురు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆది సంఘంలో ఇరువురు కలిసే దేవుని ఎదుట అబద్ధం చెప్పారు. దాని నిమిత్తం ఇరువురు కూడా ఏమైపోయారు? మరణానికి గురయ్యారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు ఏది చెప్పినా కానీ, అంటే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచించుకుంటే, నీ భార్య అయినా నీ భార్య మాట విని నేను తినకూడదన్న పండుని తింటివి అంటాడు. ఇక్కడ ఎవరు కారణం అవుతున్నారు? అక్కడ భార్యే కారణం అవుతుంది. ఆహాబు పడిపోవటానికి గల కారణం ఎవరు? భార్యే. ఈ యెహోరాము పడిపోవటానికి గల కారణం ఎవరు? భార్య. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా జ్ఞానంతో ప్రవర్తించండి, జ్ఞానంతో ప్రవర్తించండి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టబడాలంటే ఎవరు దానికి కారణం? ఎవరు? గుణవతి అయిన భార్య, జ్ఞానము కలిగిన స్త్రీ. ఒక ఇంటిని కట్టడానికి గల కారణం ఆమె, పడిపోవటానికి కూడా కారణం ఆమె. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇరువురు కూడా ఏ తీర్మానం తీసుకున్నా మీ కుటుంబానికి మీరే మాదిరి, మీ సంఘానికి మీరే మాదిరి, మీ సమాజానికి మీరే మాదిరి. ఎప్పుడైతే ఒక కుటుంబము ఒక సమాజంలో ఒక మాదిరికరంగా బ్రతుకుతుందో దాన్ని బట్టి కొన్ని కుటుంబాలు మారే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఒక సంఘ క్షేమం కలగాలన్నా, ఒక సమాజం క్షేమం కలగాలన్నా, ఒక కుటుంబం క్షేమం కలగాలన్నా మనము ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాం, ఎవరిని ఉదాహరణగా తీసుకున్నాం, మనము ఎలా ఉదాహరణగా ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లలకు ఉదాహరణగా ఉండాలి, లేకపోతే పిల్లలు నశించిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మనము ఎవరినైతే ఉదాహరణగా తీసుకున్నాము అన్నది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఎలా ఉదాహరణగా ఉన్నామన్న సంగతిని కూడా గుర్తించుకోవాలి. దీనిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క దృష్టిలో మనం కనికరాన్ని పొందుకుంటాం. దేవుడు తన వాక్యం దీవించునుగా.